సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి బిల్వపత్రాలను పుష్పాలుగా ఉపయోగించి పరమేశ్వరుని పూజ చేసింది. ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చి చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకములోని ఈ శ్లోకానికి అర్థం 3 దళాలు అంటే 3 పత్రాలు కలిగిన 3 గుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం కలిగిన మరియు 3 కన్నులు కలిగిన 3 ఆయుధాలు కలిగిన 3 జన్మల పాపాలను హరించే ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని అర్థం. బిల్వపత్రం సమర్పించే విధానం ఎలాగంటే, బిల్వపత్రాన్ని శివలింగానికి లేదా విగ్రహానికి సమర్పించాలి. బిల్వపత్రంపై గంధం లేదా కుంకుమ లేదా విభూతి రాయవచ్చు. శివునికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ అని జపించాలి. బిల్వపత్రాలను తీయడానికి చెట్టు నుండి కొమ్మను ఎప్పుడూ విరగకొట్టకూడదు. బిల్వపత్రాన్ని ఒక్కొక్కటిగా తీయమని శాస్త్రం చెబుతోంది.